హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వింత చిలుక అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం వెంకమ్మ, వెంకయ్య అని భార్యాభర్తలుండేవారు. వెంకమ్మ నోరు మంచిది కాదు. ఎవరో ఒకరిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. వెంకయ్యతో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండేది. వాళ్ళకి పిల్లలు లేరు. వెంకయ్య ఒకసారి పొలం నుంచి వస్తుంటే ఒక బుల్లి చిలుక దొరికింది. అది దారి తప్పిపోయి ఎగరలేక అరుస్తూ ఉంది. వెంకయ్య ఆ బుల్లి చిలుకను మెల్లిగా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి పళ్ళు కాయలు పెట్టి ఇద్దరూ పెంచుతున్నారు. పిల్లలు లేక ఆ బుల్లి చిలుకనే ముద్దుగా గారాబంగా పెంచుకుంటున్నారు. అది ఎదిగి పెద్దదయింది. రోజూ ఊళ్ళోకి పోయి పళ్ళు కాయలు తెచ్చుకుని ఇంటికి వచ్చేసి తినేది. ఆ చిలుకంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. ఒక రోజున వెంకయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి రావడం ఆలస్యమైంది. వెంకమ్మకు కోపం వచ్చి ఊరికే తిట్టిపోసేసుకుంటోంది భర్తని. అప్పుడు జామిపండు తెచ్చుకుని తింటున్న చిలుక సరదాగా అక్కయ్య అక్కయ్య అని పిలిచింది. అసలే కోపంగా ఉన్న వెంకమ్మకు సరదాగా ఉన్న చిలుకను చూసి కోపం మరీ ఎక్కువయింది. వెంకయ్య మీద ఉన్న కోపం అతనికిష్టమైన ఆ చిలుక మీద తీర్చుకోవాలనుకుంది. గబగబా చిలుక దగ్గరకు వెళ్ళి ఒక కత్తెర తెచ్చి దాని నాలుక కత్తిరించేసింది. పాపం చిలుక నొప్పితో ఏడుస్తోంది. ఊరికే రక్తం కారిపోతోంది. "ఓ, నాకు కోపం వస్తే నీకు సరదాగా ఉందేం? ఎక్కడికి పోతావో పో. నా ఇంటికి వచ్చావంటే చంపేస్తాను. నీకు నాలుక ఉంటే నువ్వు దొంగతనం చేసి పళ్ళు కాయలు తెచ్చుకొని తింటున్నావు కదా! అందుకే ఇంక దొంగతనం చేయలేకుండా నీకు నాలుక కోసేశాను. పో పో" అని వెంకమ్మ చిలుకను గిరాటేసింది. పాపం చిలుక నోటి వెంట రక్తం కారుకుంటూ ఏడుస్తూ పోయింది. సాయంత్రం వెంకయ్య ఇంటికి వచ్చి చూసుకుంటే చిలుక లేదు. నేలమీదంతా రక్తం కనబడింది. వెంకయ్య భార్యని అడిగాడు ఏమైందని. ఆవిడ వెంకయ్యని తిట్టిపోసింది. చిలుకను నాలుక కోసి పారేశానని కూడా చెప్పింది. పాపం వెంకయ్యకు తగని కోపం వచ్చింది. అయినా భార్య నోటికి జడిసి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. చాలాసేపు తన చిలుక కోసం విచారించాడు. ఊరంతా వెతికాడు. తనకు ఎంతో ఇష్టమైన చిలుక కనిపించలేదు. విచారంతో ఇంటికి వచ్చేశాడు. వెంకమ్మతో మళ్ళీ దెబ్బలాడాడు. వెంకమ్మ మరీ ఎక్కువగా తిట్టింది. కొన్నాళ్ళు వెంకమ్మతో మాట్లాడడం మానేశాడు. పాపం చిలుక కోసం బెంగ పెట్టుకుపోయాడు వెంకయ్య. చాలా రోజులు గడిచాయి. చిలుక మళ్ళీ రాలేదు. ఒకరోజు వెంకయ్య ఏదో పనిమీద ఊరికెడుతూ పొలాల్లోంచి పోతున్నాడు. ఒకచోట అక్కయ్య అక్కయ్య అని అరుపు వినిపించింది. తన చిలుక జ్ఞాపకం వచ్చింది. అటూ ఇటూ చూడసాగాడు. ఇదిగో ఇక్కడ అనే పిలుపు వినిపించింది. చూశాడు. తన బుల్లి చిలుకే పెద్దదయింది. తన దగ్గరికి వచ్చి దండం పెట్టింది. వెంకయ్యకు ఎంతో సంతోషం కలిగింది. ఒక్కసారి మా ఇంటికొచ్చి నా భార్య పిల్లల్ని చూసిపో అని ఎంతో ప్రేమగా అడిగింది చిలుక. తప్పకుండా వస్తాను పద అన్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. చిలుక ఇల్లు ఎంతో చక్కగా ఉంది. చిలుక భార్య, ఇద్దరు పిల్లలు వచ్చి వెంకయ్యకు దండం పెట్టారు. చిలుక భార్య గబగబా లోపలికి వెళ్ళి పళ్ళు, ఫలహారాలు తెచ్చిపెట్టింది. చిలుక పిల్లలిద్దరూ వెంకయ్య దగ్గర కూచుని మంచి మంచి కబుర్లు చెబుతూ ముద్దు ముద్దుగా వాళ్ళకి తెలియనివి అడిగి తెలుసుకునేవారు. సాయంత్రం వేళ అందరూ పూలతోటలో కూర్చునేవారు. తన చిలుక ఇల్లు, తోట అంతా చూసి వెంకయ్య ఎంతో సంతోషించాడు. తను వెళ్ళవలసిన పని మర్చిపోయాడు. ఇంటి మాట కూడా మర్చిపోయాడు. 4 రోజులైన తర్వాత ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. నేనింకా వెళ్ళిపోవాలి. చాలా రోజులైపోయింది అన్నాడు వెంకయ్య. సరే అంది చిలుక. మా ఈ చిన్ని సంసారంలో మీకు అన్ని సదుపాయాలు చేయలేకపోయాం. ఏదో ఉన్న మట్టుకే పెట్టాం. మన్నించండి అంది చిలుక భార్య.
నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి తాత అన్నాయి పిల్లలు. ఇంతలో చిలుక లోపల నుంచి తను అల్లిన 2 సంచులు తెచ్చి వెంకయ్య దగ్గర పెట్టి, ఈ రెంటిలోనూ నీకేది కావాలో తీసుకుని వెళ్ళు. ఇది నా బహుమానం అంది. అందులో ఒకటి బరువుగాను, ఒకటి తేలిగ్గాను ఉంది. చిలుక తనకు చేసిన మర్యాదకు, సదుపాయానికి ఎంతో సంతోషించి వెంకయ్య తేలికైన సంచే తీసుకుని తనకు అదే చాలునన్నాడు. సరే వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి వెంకమ్మ చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని తిట్టిపోసింది. వెంకయ్య చిలుక కనపడ్డం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పాడు. తను తెచ్చిన సంచి భార్య ముందు పడేసి చిలుక దానిని తనకు బహుమతి ఇచ్చిందని చెప్పాడు. తొందరగా విప్పి చూసింది వెంకమ్మ. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. అందులో ఇంకో చిన్న సంచి ఉంది. దాన్నిండా డబ్బులున్నాయి. చాలా విలువైన మంచి మంచి బంగారు నగలు, వెండి సామానులు ఉన్నాయి. మంచి మంచి బొమ్మలున్నాయి. ఇవన్నీ చూసి వెంకయ్య మురిసిపోయాడు. వెంకమ్మ కూడా సంతోషపడింది. కానీ వెంకయ్య మీద కోపం వచ్చింది. బరువైన సంచి మానేసి తేలిక సంచి తీసుకొచ్చాడని. బరువైన సంచి తెస్తే అందులో ఇంకా ఎక్కువ డబ్బుండేది. నీకు తెలివితేటలు లేవు అని దెబ్బలాడింది వెంకయ్యతో. వెంకయ్య ఏదో లేవే మనకి ఇదే చాలు అని తృప్తిపడ్డాడు. కానీ వెంకమ్మ అలా ఊరుకుంటుందా? సరే, ఆ చిలుక ఎక్కడుంటుందో నాకు చెప్పు. నేను వెళ్ళి ఈసారి బరువైన సంచి తెస్తాను అని పట్టుబట్టింది వెంకమ్మ. దారి చెప్పి పంపించాడు వెంకయ్య. వెంకమ్మ చిలుక ఇంటికొచ్చింది. ఎవరూ అంతగా మర్యాద చెయ్యలేదు. చిలుక మాత్రం ఏదో కొద్దిగా మాట్లాడింది. ఏవో పళ్ళు పెట్టి సరే వెళ్ళమంది. తనకు బహుమతి ఇస్తుందని చూసింది వెంకమ్మ. కానీ ఇచ్చేటట్టు లేదు. అందుచేత తనే అడిగింది తనకు సంచి నిమ్మని. వెంకయ్య దగ్గర పెట్టినట్టే ఒక బరువు సంచి, ఒక తేలిక సంచి తెచ్చి నీకేది కావాలో తీసుకో అంది చిలుక. వెంకమ్మ సంతోషంగా బరువైన సంచి తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇల్లు చేరుకున్న తర్వాత సంచి విప్పి చూసేసరికి వెంకమ్మకు భయం వేసింది. ఎందుచేతనంటే దాన్నిండా నగలు, నాణ్యాలు, డబ్బుకు బదులు తేళ్ళు, జెర్రులు, పాములు, భయపెట్టే బొమ్మలు ఉన్నాయి. తేళ్ళు కుట్టేశాయి వెంకమ్మని. గోలపెట్టి ఏడుస్తోంది. బొమ్మలు భయపెడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద పాము వెంకమ్మని చుట్టేసి కాటు వేసింది. వెంకమ్మ ఒక్కసారిగా నేలమీద పడి చచ్చిపోయింది. ఇదంతా చూస్తూ వెంకయ్య వణికిపోతున్నాడు. కానీ ఆ పాములు, బొమ్మలు అతన్నేమీ చెయ్యలేదు. అతని దగ్గరకే రాకుండా వెంకమ్మ చనిపోగానే ఎక్కడివక్కడ మాయమైపోయాయి. ఇప్పుడు వెంకయ్యను తిట్టేవారెవరూ లేరు. ఒక పెద్ద మేడ కొన్నాడు. చిలుక ఇచ్చిన డబ్బు సంచి, వెండి, బంగారాలతో ఎంతో సుఖంగా ఉంటున్నాడు. తనకు ముసలి వయస్సులో సహాయం చెయ్యడానికి, సుఖంగా ఉండేటట్లు చూడడానికి ఒక పిల్లవాడిని పెంచుకుంటున్నాడు. అప్పుడప్పుడు చిలుక ఉండే చోటికి వెళ్ళి చిలుక కుటుంబంతో హాయిగా గడిపి సంతోషంగా తిరిగి వచ్చేవాడు. ఇదండి 'వింత చిలుక' అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.